నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎల్ రమేష్ బాబు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న నేతృత్వంలో అధికారులు మున్సిపల్ కార్యాలయంలో దాడులు చేయగా కమిషనర్ రమేష్ బాబుతో పాటు బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ కూడా పట్టుబడ్డారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన ఎన్ఎస్ సాజిద్ భాషా ఫంక్షన్ హాల్ నిర్మించుకునేందుకు అనుమతి కోసం మున్సిపల్ కమిషనర్ చుట్టూ తిరిగినా లంచం ఇవ్వనిది పని కాదని చెప్పడంతో విసుగు చెందిన బాధితుడు సాజిద్ భాషా ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సలహా మేరకు బాధితుడు సాజిద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుకు 20,000 లంచమిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని డీఎస్పీ సోమన్న మీడియాకు వెల్లడించారు. సయ్యద్ సాజద్ అలీ ఇతను మాకు ఫిర్యాదుదారుడు. ఇతను నిన్నటి రోజు అంటే ఎప్పుడు నిన్నటి రోజు అంటే 4వ తేదీ కదా, 4/2/26వ తేదీ అతను వచ్చి మాకు నిన్న సాయంత్రం కంప్లైంట్ ఇచ్చినాడు. ఏమని కంప్లైంట్ ఇచ్చినాడంటే, ఈయన మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు లక్ష్మణ గారి రమేష్ బాబు, ఈయన మున్సిపల్ కమిషనర్. అతను విఎల్టీ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ అప్రూవ్ చేయడానికి కోసము 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి మాకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదుని మేము నమోదు చేసుకొని ఈరోజు డబ్బులు ఇస్తూ ఉంటే, ఈయన 20,000 రూపాయలు ఇస్తూ ఉంటే ఆయన పట్టుకోవాలని వస్తే ఆయన బదులు ఈయన జి భాస్కర్ అనే వ్యక్తి డబ్బులు రిసీవ్ చేసుకున్నాడు. అది కేసు. అతను చెప్పిన వల్లే తీసుకున్నాడు. క్లియర్, అగ్రీడ్. ఇద్దరు ఇప్పటి వరకు ఇద్దరి మీద ఇంకా ఒక 20,000 రూపాయలు మా ఎఫ్ఐఆర్ ప్రాక్టీస్ ప్రకారం ఇంకా ఒక 20,000 రూపాయలు ఇచ్చినాడు ఇదే ఆఫీసులో. మధ్యవర్తులు లేరు. ఇప్పుడు ఇక్కడ తర్వాత ఇంకా ఉన్నాడు. ఇంకా 20,000 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చినాను అని ఎఫ్ఐఆర్ లో చెప్పినాడు. అది మళ్ళా ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది. ప్రస్తుతానికి ఫస్ట్ ఆయన 20,000 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చినాడు, పని కాలేదు. ఇంకా డైరెక్ట్ ఈయన దగ్గరికి పోతే నువ్వు వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లా, నాకే ఇవ్వాలన్నాడు. నాకే ఇవ్వాలంటే మళ్ళీ ఆయన తెచ్చి ఇచ్చినాడు, ఈయన దొరికినాడు. అది ఎవరు కంప్లైంట్ దారు లేడు.